లక్షల రూపాయల్లో అప్పులు చేసి వేల మైళ్ళ దూరంలో ఉన్న విదేశానికి వెళ్లేది దేనికి? కన్నవారి కష్టాలు తీర్చి ఒక మంచి భవిష్యత్తును వెతుక్కోవడానికే కదా. కానీ ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక 26 ఏళ్ల యువకుడి విషయంలో విధి వెక్కిరించింది. అమెరికా కల కాస్త ఆ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాకు చెందిన 26 ఏళ్ల చందు అనే యువకుడు ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లాడు. షికాగోలో తన మాస్టర్స్ డిగ్రీని విజయవంతంగా పూర్తి చేశాడు. అందరిలాగే తను కూడా ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ కోసం వేచి చూశాడు. అయితే దురదృష్టవశాత్తు గత కొన్ని వారాలుగా తను నిరుద్యోగిగా ఉండాల్సి వచ్చింది. తను కూడా ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడాల్సి వస్తుందన్న ఎమోషనల్ స్ట్రెయిన్ మరియు ఫైనాన్షియల్ ప్రెషర్ తట్టుకోలేకపోయాడు. నిరుద్యోగం వల్ల తలెత్తిన ఆందోళనతో చివరికి చందు తన గదిలోనే ఆత్మహత్య చేసుకుని తను చాలించాడు. ఈ విషయం తెలిసిన అమెరికాలోని తెలుగు కమ్యూనిటీ మరియు ఎన్ఆర్ఐలు చందు భౌతిక కాయాన్ని ఇండియాకు పంపించేందుకు ఫండ్ రైజర్ ప్రారంభించారు. సుమారుగా $25,000 ఖర్చు అవుతుందని అంచనా వేయగా ఇప్పటి వరకు $78,000 పైగా నిధులు సమకూరాయి. ఈ నిధులతో చందు భౌతిక కాయాన్ని తీసుకురావడమే కాకుండా అప్పుల్లో ఉన్న ఆ తండ్రిని ఆదుకోవాలని నిర్ణయించారు. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకి లేఖ రాశారు. చందు భౌతిక కాయాన్ని వీలైనంత త్వరగా స్వగ్రామానికి చేర్చేలా ఏర్పాట్లు చేయాలని కోరారు. కేంద్ర మంత్రి కూడా దీనిపై సానుకూలంగా స్పందించి ప్రక్రియను వేగవంతం చేశారు. విదేశీ విద్య అనేది ఒక ఛాలెంజింగ్ జర్నీ. గెలిస్తే సెలబ్రేషన్స్ ఉంటాయి, కానీ ఓడిపోతే వెన్నుతట్టే మనుషులు పక్కన ఉండరు. చందు మరణం కేవలం ఒక వ్యక్తి మరణం కాదు, అది మన దేశం నుంచి వెళ్తున్న వేల మంది విద్యార్థులు పడుతున్న సైలెంట్ ప్రెషర్ కి నిదర్శనం. ఎంత కష్టం వచ్చినా ప్రాణాలు తీసుకోవడం మాత్రం పరిష్కారం కాదు. మెంటల్ హెల్త్ పట్ల అవగాహన కలిగి ఉండడం, కష్టాల్లో ఉన్నప్పుడు స్నేహితులకో కుటుంబ సభ్యులకో మనసు విప్పి మాట్లాడడం, చెప్పడం ఎంతో ముఖ్యం. చివరిగా ఒకటే చెప్తాను ఫ్రెండ్స్, లైఫ్ లో ఎన్ని కష్టాలు ఉన్నా, అసలు ఎవరు లేరు అనే ఫీలింగ్ వచ్చినా, చివరిగా ఒకటే చెప్తాను మీకు, లైఫ్ లో ఎన్ని కష్టాలు ఉన్నా, అసలు ఎవరు లేరు అనే ఫీలింగ్ వచ్చినా ప్లీజ్ ప్రాణాలు తీసుకోవడం మాత్రం సొల్యూషన్ కాదు. మీ ఫ్యామిలీకి మీరు కోట్లలో సంపాదించి పెట్టడం కంటే మీరు క్షేమంగా వాళ్ళ కళ్ళ ముందు ఉండడమే వాళ్ళకి అసలైన సక్సెస్. గెలిచినా ఓడినా ప్రాణం ఉంటేనే కదా మళ్ళీ పోరాడగలం. గాయస్, ఒకటి గుర్తుంచుకోండి, ఒక జాబ్ మన లైఫ్ ని డిసైడ్ చేయలేదు. చందు విషయంలో జరిగింది చాలా దురదృష్టకరం. కానీ ఇలాంటి కష్టాల్లో ఉన్నప్పుడు ప్లీజ్ మనసు విప్పి మాట్లాడండి. మనకేమనైతే ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఒక్క నిమిషం ఆలోచించండి. ఏ ప్రాబ్లం కూడా మన లైఫ్ కంటే పెద్దది కాదు. డోంట్ గివ్ అప్. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డిప్రెషన్ లో ఉన్నట్టు కనిపించినా, లోగా ఉన్నట్లు అనిపిస్తే వాళ్ళతో మాట్లాడండి. మీరు చేసి మాట్లాడే ఆ ఒక్క కాల్ ఒకరి ప్రాణాన్ని కాపాడొచ్చు. లైఫ్ ఇస్ ప్రీషియస్ గైస్, డోంట్ లూజ్ ఇట్. సో గైస్, ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి.